వీక్షకులందరూ కూడా శుభోదయం. నిన్న సభ జరిగిన తీరు, ముఖ్యమంత్రిగా అలాగే సుదీర్ఘ పరిపాలనా అనుభవం ఉన్న 9వ సారి శాసనసభకి ఎన్నికైన సభా సాంప్రదాయాల పట్ల చాలా గౌరవ మర్యాదలు ఉన్న చంద్రబాబు నాయుడు గారు వారు వ్యవహరించిన తీరు అంటే మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి అనే వైఖరి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా ప్రదర్శిస్తూ వచ్చారు రాజకీయాల్లో. ఆయన ప్రసంగాల సందర్భంగా కానీ, ఎదుటివారిని సంబోధించే సందర్భంగా కానీ, సభలో వ్యవహరించే తీరు మొదటి నుంచి సభా సాంప్రదాయాలకి కట్టుబడే వ్యవహరించాలి. వాటికి సభ్యులు ఆ సభని మనమే గౌరవించాలి, దాన్ని గౌరవ సభగా మార్చాల్సిన బాధ్యత మందే అని చెప్పని కనపరిచే చంద్రబాబు నాయుడు గారి వైఖరిని ఏ స్థాయిలో కూడా మనం తప్పట్టాల్సిన అవసరం లేదు. అదే సందర్భంలో పెద్దలు ఇంకొక మాట కూడా చెప్పారు, మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలతో పాటుగా అపాత్ర దానం చేయనవసరం లేదని కూడా చెప్పారు పెద్దలు. ఇవాళ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ఒకరిని అధికారం, ఒకరికి ప్రతిపక్షం ప్రజలు కట్టబెడతారు. అదే సందర్భంలో అల్టిమేట్ డిసైడింగ్ ఫ్యాక్టర్ అయిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వలేదు అని అంటే ప్రజలు డిసైడ్ చేశారు ఇతనికి ఒక స్థాయి మర్యాద ఇవ్వనవసరం లేదు అని చెప్పని. ప్రజల కన్నా ఎవరు పెద్ద కాదు. ఇవాళ ఆ స్థానం చంద్రబాబు నాయుడు గారికి కల్పించింది ప్రజలే, ఈ స్థాయి జగన్మోహన్ రెడ్డి గారికి కల్పించింది ప్రజలే. ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం స్వాగతించాలి, మన్నించి తీరాలి. ప్రజలు అతనికి మర్యాదను ఇవ్వనవసరం లేదని చెప్పిన నిర్ణయానికి ఎందుకు వచ్చారు? గత 5 సంవత్సరాలుగా ఆయన వ్యవహార శైలి, ఆయన వ్యవస్థలని విధ్వంసం చేస్తున్న తీరు, ఆయన ప్రతిపక్ష పార్టీలని ప్రజలకు సంబంధించిన ప్రాథమిక హక్కులను కూడా భంగం కలిగిస్తున్న తీరు చూసిన తర్వాత ఇతన్ని మనం ఓడించడం కాదు, శిక్షించాలి అని చెప్పిన ఒక నిర్ణయానికి వచ్చిన ప్రజలు మొన్న వారి తీర్పును ఆ విధంగా వెలువరించారు. అటువంటి సందర్భంలో ఆయనకు అపాత్ర దానం చేయటం వల్ల చంద్రబాబు నాయుడు గారు వారి వైఖరిని వారు ప్రదర్శించారు, ఏది మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలనే ధోరణి. కానీ దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నిలుపుకున్నారా? నిన్న సభలో మొట్టమొదటిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ సభకి గౌరవించి తన స్థానంలో తను కూర్చోవాలి కదా, తనకు ఒక సీట్ ఉంటది కదా శాసనసభ్యుడిగా. ప్రతిపక్ష హోదా దక్కిందా దక్కలేదా, లేదు ముఖ్యమంత్రి పదవి ప్రజలు దూరం చేశారు, ఇవన్నీ రెలవెంట్. ఒక శాసనసభ్యుడిగా ప్రజలు ఎన్నుకొని పంపించారు కదా ఆయన్ని. సభలో ఎందుకు కూర్చోలేదు ఆయన? కనీసం తన పార్టీకి సంబంధించిన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారాన్ని అయినా వారి కోసమైనా అండగా నిలబడి కూర్చోవాలి కదా. వాళ్ళని కూడా ఎందుకని గాలి వదిలేసి నాయకుడు లేని పార్టీ లాగా, నాయకత్వం లేని అంటే నాయకుడు లేని చుక్కాని లేని నావంటారు కదా, ఆ విధంగా ఎందుకు తయారు చేశారు ఆయన? ఎన్నాళ్ళు ఇట్లా ఈ విధంగా ఆయన ఇర్రెస్పాన్సిబుల్ డెసిషన్స్ కి ఇప్పటికే ఆ పార్టీ బలైపోయింది. ఆ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు గత 5 సంవత్సరాలుగా ఆ పార్టీ తోటి అంటగాగి ఇష్టారీతిన ఆయన మాటలను పాటించి చెలరేగిపోయి ఉన్న కార్యకర్తలు కూడా ఇవాళ మా భవిష్యత్ ఏంట్రా బాబు, రేపు ఏ పరిస్థితులు ఎదుర్కోవాలని చెప్పని వాళ్ళు తల్లడితో ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈయన చేసిన ఒంటెద్దు పొగడల పర్యవసానం ఈ రోజుకి కూడా, ఈ రోజు ఇవాళ స్పీకర్ ఎన్నిక జరగబోతా ఉంది. స్పీకర్ గారి ఎన్నికకి సహకరించాలి. ఎందుకంటే మీరేమి నామినేషన్ వేరే దాఖలు చేయాల, ఏకగ్రీవంగా వారి ఎన్నిక ఖరారైపోయింది. ఆ స్థానానికి గౌరవించాలి కదా. అంటే మీరు ఇక్కడ వ్యక్తులకే ప్రయారిటీ ఇస్తున్నారు, స్థానానికి విలువ ఇవ్వట్లా, సభకు విలువ ఇవ్వట్లా, సాంప్రదాయాలకు విలువ ఇవ్వట్లా. అటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు కూడా వారికి అతి మర్యాద చేయాల్సిన నెక్స్ట్ లేదు. ఎందుకంటే డిజర్వ్డ్ పర్సన్ కాదు, అతను డిజర్వ్డ్ పర్సన్ కాదు అని చెప్పని ప్రజలు నిర్ణయించారు. ప్రజలు అతనికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల్సిన నెక్స్ట్ లేదు, ఆ ప్రివిలేజ్ కూడా అతనికి దక్కకూడదు అని చెప్పని అల్టిమేట్ గా డిసైడ్ చేసింది ప్రజలు. ప్రజా తీర్పుని గౌరవించాలి చంద్రబాబు నాయుడు గారు. ఈ అంశంలో అతనికి అపహారం చేసే అంశంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయంతో వారి పార్టీ శ్రేణులు ఏమనుకుంటున్నారు, వారి సోషల్ మీడియా ఏమనుకుంటున్నది పక్కకు పెడితే వ్యక్తిగతంగా నేను కూడా వారి ప్రజాభిప్రాయాన్ని మన్నించుంటే బాగుండేది అని చెప్పని నేను కూడా భావిస్తున్నా. ఎందుకంటే విలువ నిలుపుకోని వ్యక్తికి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. సమాజంలో తప్పు చేస్తున్న వ్యక్తిని పనిష్ చేస్తారు, అతనిలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. కానీ గాంధీ మార్గంతో పూలు ఇచ్చి లేదు చెంపలకి రెండో చెంప చూపించి అంతటి వైఖరి ప్రదర్శించాల్సిన వ్యక్తిత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. ఆ విధమైన మర్యాదకి ఆయన అర్హుడు కాదు. కాబట్టే నిన్న ఆయనకి దక్కిన మర్యాద ఆయాచితంగా దక్కింది. ఆ మర్యాద ఆయన అంటే గౌరవప్రదంగా ప్రజల నుంచి దక్కించుకోవాలా. చంద్రబాబు నాయుడు గారు దయాదాక్షిణ్యాలతో ఆ గౌరవం దక్కింది, దాన్ని నిలుపుకున్నారాయన. కనీసం ఆ సభకు విలువ ఇచ్చారా? ఈ రోజు పులివెందుల పర్యటన రేపటి నుంచి పెట్టుకోకూడదా? రేపు ఆదివారం కదా, రేపటి నుంచి చేసేదేమో సభ ఈ రోజుతో వాయిదా పడుతుంది కదా.
ఆ సభా సాంప్రదాయాన్ని గౌరవించి